హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పి రాజన్ అలియాస్ ఎస్పిఆర్. ఈరోజు ఏప్రిల్ 1. సో మనం ఏప్రిల్ 1 యొక్క హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది తెలుగులో చూస్తామన్న. తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పకుండా మన యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్ ద్వారా అందిస్తూ ఉన్నాం నాన్న. సో ఒక హిందూ పేపర్ అనేది మీ యొక్క యూపీఎస్సీ ప్రిపరేషన్లో అతి ముఖ్యమైనది. సో అలాంటి ఒక ముఖ్యమైన ఒక హిందూ న్యూస్ పేపర్లో ఉంటున్న కంటెంట్ని మనం అద్భుతంగా అనేది అనలైజ్ చేస్తున్నాం. సో అలాగే ఎవరైతే ఏపీ తెలంగాణలో యూపీఎస్సీ డ్రీమ్ చేస్తున్నారో మీకోసం మన ఎల్టీఎక్స్ క్లాసెస్ తరపు నుంచి కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీలో న్యూ బ్యాచెస్ అనేది స్టార్ట్ అవుతున్నాయన్న. మీ ప్రిపరేషన్ని జస్ట్ 5,000 రూపాయలతో ప్రారంభించవచ్చు. అంటే నెలసరి మీరు 5,000 రూపాయలు మాత్రమే మీరు కట్టుకుంటూ సో మీరు ఫుల్ ఫీజ్ అనేది పే చేయొచ్చు అన్న. అంటే ఈఎంఐ పద్ధతిలో మీరు జస్ట్ 5,000 మంత్లీ కట్టుకుంటూ సో ఆన్లైన్ మీడియంలో మీరు కోర్స్ కావాలి అనుకుంటున్నారంటే మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో 60,000 రూపీస్కి కోర్స్ అనేది అందుబాటులో ఉంటుంది. ఆఫ్లైన్లో కావాలనుకుంటున్నారు అంటే హైదరాబాద్ మరియు వైజాగ్ 2 ప్రాంతాల్లో మీకు మన కోర్సెస్ అనేది అందుబాటులో ఉన్నాయన్న. 70,000 అనేది మీ యొక్క ఫీజుగా అనేది పరిగణలో తీసుకుంటున్నాము. 15th ఏప్రిల్ వరకు ఈ ఫీ డీటెయిల్స్ అంతా కూడా అలాగే ఈ ఆఫర్ అలాగే ఈ కోర్స్ అంతా కూడా వ్యాలిడిటీలో ఉంటుంది. ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు నాన్న. సో అలాగే మన హిందూ న్యూస్ అనాలిసిస్ మీరు వింటున్నారు అంటే కరెంట్ అఫైర్స్కి మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నా అంటే హిందూ ఒక న్యూస్ పేపర్ సరిపోతుందన్న. మీకు డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఐబి, యోజన, కురుక్షేత్ర, హిందూలో ఇతర ఆర్టికల్స్ అన్నీ కూడా మీరు కాంప్రహెన్సివ్గా కవర్ చేయాలి. సో అన్నీ మీరు కవర్ చేయలేరు కాబట్టి మన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రాస్పెక్టివ్లో యూపీఎస్సీ ప్రాస్పెక్టివ్లో లైఫ్ టైం వ్యాలిడిటీతో కరెంట్ అఫైర్స్ కోర్స్ రూపంలో మనం అందిస్తున్నాం నాన్న. సో ఆ యొక్క కోర్స్ ఫీజ్ అనేది 5,000 రూపీస్కే మీకు అందిస్తూ ఉన్నాము. 15th ఏప్రిల్ వరకు ఈ యొక్క ఆఫర్ అనేది వ్యాలిడిటీలో అనేది ఉంటుంది. అలాగే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది 10,000 రూపాయలకే మీకోసం మనం అందిస్తూ ఉన్నామండి. సో ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ మీకోసం అందుబాటులో ఉంటుంది. తర్వాత ఆప్షనల్ ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకున్నారో వారికి కూడా ఒక అద్భుతమైన అవకాశం అన్న. 5,000 రూపాయలు మీరు నెలసరి కట్టుకుంటూ కూడా మీ యొక్క ఆప్షనల్ ప్రిపరేషన్స్ అనేది మీరు చేయొచ్చు అన్నమాట. దానికైనా ఫీజ్ అనేది మీకు 30,000 రూపీస్ మాత్రమే. సో అలాగే చూసారంటే పిఎస్ఐఆర్, పబ్యాట్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ లాంటి అద్భుతమైన ఆప్షనల్స్ అనేది మీకోసం మన యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్ ద్వారా అందుబాటులో ఉంటుంది. ఈ యొక్క ఆప్షనల్స్ అనేది లైవ్ మరియు రికార్డెడ్ పద్ధతిలో మీకు అందుబాటులో ఉంటుంది. ఆల్రెడీ కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయన్న. సో కైండ్లీ టేక్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఇదే సరైన సమయం మీ యొక్క ఏ యొక్క ప్రిపరేషన్ చేయాలన్నా కానీ అలాగే మీ యొక్క ఆప్షనల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ఎగ్జామ్కి ముందు 2 నెలల ముందు, 3 నెలల ముందు, 6 నెలల ముందు ఆలోచిస్తే కరెక్ట్ కాదు నాన్న. ఇంకొద్ది ఎర్లీగా స్టార్ట్ చేసిన మీ ప్రిపరేషన్ అద్భుతంగా ఉంటుంది. సో అలా ఉంటున్నప్పుడు ఇది ఒక అద్భుతమైన అవకాశం మీ యొక్క ప్రిపరేషన్స్కి. సో ఓకే గైస్, సో ఇది ఈ రోజు యొక్క మన ఎల్టీఎక్స్ క్లాస్లో ఉంటున్న ఆఫర్స్. సో అలాగే సో ఇక్కడ చూద్దాము. సో నెక్స్ట్ ఏంటంటే నాన్న, నిన్న మనం ఎంసీక్యూ చూసాము. సో ఆ ఎంసీక్యూకి అయిన ఆన్సర్ అనేది చూస్తాం నాన్న. సో ఆల్రెడీ నేను మీకు చెప్పున్నాను ఆస్ట్రోసాట్. ఓకేనా, ఆస్ట్రోసాట్ అనేది ఒక ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ ఇండియా ద్వారా లాంచ్ చేయబడింది. ఇది గత సంవత్సరం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో అడిగిన క్వశ్చన్ అన్న. ఈ క్వశ్చన్ మీకు 2016లో అడగడం అనేది జరిగింది. దీని ద్వారా మీకు అర్థమయ్యేది ఏంటంటేనన్నా, సో ఇలాంటి న్యూ మిషన్స్ ఇస్రో తరపు నుంచి లాంచ్ చేసినా ఇంకా ఏ ఇతర ఏజెన్సీ గురించి లాంచ్ చేసినా కానీ వాటి గురించి మనం వివరంగా అనేది తెలుసుకోని అనేది ఉండాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో అందులో ఇక్కడ ఉంటున్న కంటెంట్లోకి మనం వెళ్ళామంటే సో చూడండి. సో ఇక్కడ వారు చెప్పిన ఆస్ట్రోసాట్ అనేది ఇండియా యొక్క ఓకేనన్నా ఇండియా యొక్క ఫస్ట్ సో అంటే ఏంటన్నా ఇండియా యొక్క మొట్టమొదటి అలాగే ఏంటంటే డెడికేటెడ్ మల్టీ వేవ్ లెంత్. సో అంటే మల్టీ వేవ్ లెంత్లో పనిచేయగలిగిన ఓకేనా మల్టీ వేవ్ లెంత్లో పనిచేయగలిగిన ఒక స్పేస్ అబ్జర్వేటరీ అన్నమాట. సో ఇది స్పేస్ బేస్డ్ అబ్జర్వేటరీగా అనేది లాంచ్ చేశారు. సో కాకపోతే దీనికంటూ చాలా చాలా ప్రాముఖ్యత ఉంది నన్ను. ఎందుకంటే ఇది మొత్తం ఎర్త్ మొత్తం కూడా అబ్జర్వేషన్స్లో వీటిలో చాలా అద్భుతంగా అనేది హెల్ప్ అవుతుంది. సో ఈ యొక్క ఆస్ట్రోసాట్ ఏదైతే ఉంటుందో ఆ ఆస్ట్రోసాట్ అనేది చూశారు అంటే 1513 kgs బరువు, అలాగే హైట్ అంటే ఎంత హైట్లో మనము దీన్ని ప్లేస్ చేసామంటే 650 ఓకేనా 650 కిలోమీటర్స్ ఓకేనా 650 కిలోమీటర్స్ హైట్లో ప్లేస్ చేసాము. ఇది ఏంటంటే పిఎస్ఎల్వి C30 ద్వారా లాంచ్ చేయడం అనేది జరిగింది. సో అప్పుడు మీకు ఏమర్థం అవుతుందంటేనన్నా, సో C30 ద్వారా లాంచ్ చేశారు. ఇది 650 కిలోమీటర్స్ అంటే ఇక్కడ ఇచ్చిన
1650 అనేది తప్పు. సో రెండవ స్టేట్మెంట్ అనేది తప్పు అయిపోయింది. సో అలాగే ఏంటంటే నాన్న, సో ఇక్కడ చూడండి, అదర్ దెన్ యూఎస్, రష్యా, ఇండియా ఈజ్ ద ఓన్లీ కంట్రీ టు లాంచ్ ద స్పేస్ అబ్జర్వేటరీ ఇంటూ ద స్పేస్ అన్నారు. కాకపోతే ఇక్కడ సో చూడండి, యూఎస్ఏ ఓకేనా, ఇండియాకు ముందు ఏంటంటే యూఎస్ఏకి చెందిన నాసా, తర్వాత రష్యా, తర్వాత EU కూడా లాంచ్ చేస్తుందన్న. EU, జపాన్ వీరంతా కూడా ఏంటంటే స్పేస్ అబ్జర్వేటరీ అనేది లాంచ్ చేశారు. సో మన ఇండియా నాట్ ఓన్లీ యూఎస్, రష్యా తర్వాత EU, జపాన్ కూడా లాంచ్ చేస్తున్నారు. కాబట్టి ఈ మొదటి స్టేట్మెంట్ కూడా మీకు తప్పైపోయింది. సో ఈ రెండు స్టేట్మెంట్స్ తప్పంటే మీ ఆప్షన్ ఏంటి? 4, neither 1 nor 2 అనేది మీ ఆప్షన్గా అయిపోతుందన్న. సో దిస్ ఇస్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. సో ఇక క్వశ్చన్ అనేది ఏంటంటే ప్రతి ఒక్క బేసిక్ డీటెయిల్ తెలిస్తే తప్ప మనం ఆన్సర్ చేయలేమన్నా. సో ఇందులో మీరు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ నుంచి చదివేటప్పుడు ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా చదవాల్సిన ముఖ్యత్వాన్ని నేను మీకోసం చెప్తున్నాను. దట్ ఈస్ వన్ థింగ్. సో తర్వాత ఈ రోజు యొక్క ఆర్టికల్లోకి వెళ్ళిపోతాం, హిందూ ఆర్టికల్. సో లెట్ us స్టార్ట్ విత్ సో కాల్డ్ ఫస్ట్ ఆర్టికల్. సో ఇది ఏంటంటే నన్న ఇండియా యొక్క ఫారిన్ పాలసీ గురించి చెప్తుంది. సో ఇక్కడ చూడండి, గవర్నమెంట్ వావ్స్. సో ఇక్కడ చూసారు అంటే నన్న గవర్నమెంట్ వావ్స్ స్విఫ్టర్ నాట్ ఫార్ ఎక్స్పోర్టర్స్ ఓకేనా. సో ఇది ముఖ్యంగా ఏంటంటే న్యూ ఫారిన్ ట్రేడ్ పాలసీ ఎయిమ్స్ అట్ ట్రిప్లింగ్ గూడ్స్. అంటే ఏంటన్నా, మన ఇండియా యొక్క గూడ్స్ అండ్ సర్వీసెస్ని 3 ఎగుమతిని పెంపొందించే విధంగా మన యొక్క ఫారిన్ పాలసీ అనేది రూపొందిస్తూ ఉన్నారు. సో ఓకేనా. సో ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి, దిస్ ఇస్ కంప్లీట్లీ అబౌట్ ద ఇండియా యొక్క ఫారిన్ పాలసీ గురించి మాట్లాడుతున్న ఒక స్టేట్మెంట్. సో ఈ ఆర్టికల్ అనేది 2 చోట్ల చాలా ఇంపార్టెంట్ అన్న. మన గవర్నమెంట్ యొక్క పాలసీ మేకింగ్లో అంటే GS పేపర్ 2లో ఇంపార్టెంట్, గవర్నెన్స్లో ఎలా ఎక్స్పోర్ట్ వాటిని గవర్నెన్స్ చేస్తున్నారో ఆల్రెడీ ఇది ఎక్స్పోర్టర్స్ని ఎగుమతిని పెంచడానికి మన ఫారిన్ ట్రేడ్. కాబట్టి ట్రేడ్ అన్నప్పుడు మనకి GS పేపర్ 3లో ఎకనామీలో వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ మన ఇండియా యొక్క ఫారిన్ ట్రేడ్ పాలసీ, ఇండియా యొక్క కొత్త ఫారిన్ ట్రేడ్ పాలసీ, ఈ కొత్త ఫారిన్ ట్రేడ్ పాలసీ ఏదైతే ఉందో ఈ పాలసీ అనేది 1st April. సో ఎప్పటికి లాంచ్ చేశారన్న 1st April 2023 అనేది లాంచ్ చేయడం జరిగింది. సో వీరి యొక్క ట్రేడ్, సో ఇక్కడ నుంచి ఫారిన్ ట్రేడ్ పాలసీ అంటే FTP అనేది ఉపయోగిస్తాను. సో దీని గురించి మనం తెలుసుకుందాం. సో ఫారిన్ ట్రేడ్ పాలసీ యొక్క టార్గెట్. సో ఇక్కడ చూడండి, మనం ఏంటంటే మన ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ ఓకేనా, మన ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ అనేది మనము సుమారుగా $2 trillion అనేది మనము ప్లాన్ చేస్తూ ఉన్నాం. సో ఇది టార్గెట్. సో ఈ టార్గెట్ అనేది ఎప్పటిలోగా 2030 ఓకేనా. సో 2030లోగా మనం ఏంటంటే దీన్ని టార్గెట్ అనేది చేస్తున్నాం. సో అంటే టార్గెట్ చేస్తున్నాం అంటే మనం అచీవ్ చేయడానికైనా ప్రయత్నాలు అనేది చేస్తూ ఉన్నాం. సరే, అలాగే చూడండి, ఎప్పుడైనా కానీ వాట్ ఈస్ ఫారిన్ ట్రేడ్ పాలసీ వాట్. సో ఫారిన్ ట్రేడ్ పాలసీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన ఇండియాలో ఉంటున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ ఓకేనా, గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, మన ఇండియాలో ఉత్పత్తి అవుతున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే 2 విషయాలు. ఒకటి ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్. మన అవసరాల కోసం మనము ఇంపోర్ట్ చేసుకుంటాము, అలాగే మన అవసరానికంటే ఎక్కువ చేసి మన లాభం కోసం మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. సో ఈ 2 కూడా ఈ ఫారిన్ ట్రేడ్ పాలసీ ద్వారానే వాళ్ళు నియమిస్తారు. అంటే గవర్నమెంట్ అనేది ఇది గవర్నమెంట్ యొక్క పాలసీ. దేని యొక్క పాలసీనన్నా? గవర్నమెంట్ యొక్క పాలసీ. గవర్నమెంట్ నిర్ణయిస్తుంది ఏ విధంగా మనము ఇక్కడ ఉంటున్న ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ మనము ఎగుమతి కానీ దిగుమతి కానీ చేయడానికి మనం ఎలాంటి ప్రయత్నాలు చేయాలి, ఒక విషన్ డాక్యుమెంట్ ద్వారా వాళ్ళు ప్లాన్ చేస్తారు. సో అలా ప్లాన్ చేస్తున్న ఈ యొక్క FTP ఫారిన్ ట్రేడ్ పాలసీ 2023 ఈ రోజే రిలీజ్ అయింది కాబట్టి వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా దాని యొక్క ఇంపార్టెన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఫారిన్ ట్రేడ్ పాలసీ యొక్క ఇంపార్టెన్స్ విషయానికి తెలుసుకుందాం. సో ఇక్కడ సో ముఖ్యంగా ఏంటంటే మన యొక్క ఫారిన్ ట్రేడ్ పాలసీ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన యొక్క ఎక్స్పోర్ట్ ఓకేనా, ఎక్స్పోర్ట్ని ప్రమోట్ చేసే విధంగా మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఎక్స్పోర్ట్ ప్రమోషన్. అంటే ఏంటంటే నాన్న, మనం ఎగుమతి ఎక్కువ చేసామంటే మనకి రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనకి అంటే మనకి వచ్చే డబ్బులు ఓకేనా, ఆదాయం లాభం అనేది పెరుగుతుంది. సో అందువల్ల ఏంటి, మనము ఎంకరేజ్ చేయాలి ఓకేనా, ఎంకరేజ్ చేయాలి. ఎలా ఎంకరేజ్ చేయాలి? సో ఎక్స్పోర్ట్స్ అన్నమాట. సో ఎక్స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి. అలాగే అంటే ఫారిన్ నుంచి పెట్టుబడిదారులు అంటే ఇన్వెస్ట్మెంట్కి వచ్చే వాళ్ళని మనము ఆకట్టుకోవాలి. సో ఇన్వెస్ట్మెంట్ని ఆకట్టుకుంటున్నామంటే ఆల్రెడీ మన దాంట్లో ప్రొడక్షన్స్ అనేది పెరుగుతుంది. తర్వాత ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది ఒకటి మెయిన్ మోటో. తర్వాత ఏంటంటే
కొలాబరేషన్స్ అంటే ఏంటంటేనన్నా ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే అనుకుంటే సరిపోదు. కొలాబరేషన్స్కి ఏం చేయాలి, స్టేట్స్ ఓకేనా, సో స్టేట్ గవర్నమెంట్తో ప్లస్ డిస్ట్రిక్ట్స్తో ప్రతి ఒక్కటి హై లెవెల్ నుంచి కూడా ప్రతి లెవెల్లో కూడా మనము కొలాబరేట్ చేయాలి. దేనికోసం, ఎక్స్పోర్ట్స్ని మనం ప్రమోట్ చేయాలి ప్రాంతీయంగా ఓకేనా. ఎక్స్పోర్ట్స్ అనేది రీజనల్ లెవెల్లో అంటే ఒక ప్రాంతీయంగా మనము తీసుకెళ్లే విధంగా అందరితో లో లెవెల్ నుంచి కూడా మనము సో కాల్డ్ ప్రమోట్ అనేది చేయాలి. తర్వాత సో ఇక్కడ మనకి ఏంటంటే ఇంకొక మెయిన్ టార్గెట్ అంటే ఎకనామిక్ గ్రోత్. సో ఎకనామిక్ గ్రోత్ ఎలా ప్లాన్ చేస్తారు అనేది మనం చూద్దాం. సో ఎకనామిక్ గ్రోత్ అవ్వడానికి ఏంటంటేనన్నా ఫర్ ఎగ్జాంపుల్ అంటే ట్రాన్సాక్షన్ కాస్ట్. సో మనకి ఈ యొక్క ఓకేనా, సో ఈ యొక్క ప్రోడక్ట్స్ మనం ఎక్కడైతే ఈ యొక్క ఎక్స్పోర్ట్ చేయడానికైనా ప్రోడక్ట్స్ ఉంటాయో వాటికైనా ట్రాన్సాక్షన్స్ ఓకేనా, సో ట్రాన్సాక్షన్ జరిగే కాస్ట్, ట్రాన్సాక్షన్స్ యొక్క కాస్ట్ ఏదైతే ఉందో వాటిని తగ్గించామంటే ఆటోమేటిక్గా మనకి ఇండియాకి వస్తున్న లాభం అనేది పెరుగుతుంది. అలాగే ఏంటంటేనన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఈ యొక్క సో ఎకనామీ గ్రో అవ్వడానికి ఇంకొక మెయిన్ ఏంటంటేనన్నా సో మన ఎకనామీ అనేది కంటిన్యూగా ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది చూడాలి. సో ఫారిన్ ఎక్స్చేంజ్ ఓకేనా, ఎప్పుడైతే ఫారిన్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, బయట దేశాల నుంచి మన ఇండియాకి వస్తున్న డాలర్లు అన్నమాట. ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది ఇంక్రీజ్ అయ్యిందంటే ఆటోమేటిక్గా మన ఎకనామీ అనేది గ్రో అవుతుందన్నమాట. తర్వాత మన డొమెస్టిక్ కన్సూమర్, అన్ని బయట దేశాల గురించి ఆలోచిస్తున్నారే, మన డొమెస్టిక్ కన్సూమర్ పరిస్థితి ఏంటి, డొమెస్టిక్లో ఉంటున్న మన ఇండియన్స్ యొక్క పరిస్థితి ఏంటి ఇక్కడనన్నా. సో ఇక్కడ మన ఇండియా లోపల జరుగుతున్న ఈ ట్రేడ్ కానీ ఇంటర్నల్ ట్రేడ్ అనేది కూడా ఇక్కడ మార్కెట్ అనేది ఎలా చేయాలి అంటే మన వ్యాపారాన్ని పెంపొందించే విధంగా మనం ఏంటంటే ఫ్రీ ట్రేడ్. సో ఇండియా లోపల మనం ఏంటంటే ఫ్రీ ట్రేడ్ని అలాగే లిబరలైజేషన్ అనేది మనం చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే సో ఇప్పుడు ఫారిన్ నుంచి కూడా ఓకేనా, సో లిబరలైజేషన్ ఫ్రీ ట్రేడ్ ఇస్తున్నామంటే ఫారిన్ నుంచి ఏంటంటే మనకి ఇండియా వైపు మార్కెట్లోకి ప్రోడక్ట్స్ అనేది వస్తాయి. అలాగే మన ఇండియాలో ఉంటున్న ప్రోడక్ట్స్ అనేది ఈజీగా మూవ్ ఆన్ అవుతాయి, ప్రజలకు కావాల్సిన విషయాలు అనేది కూడా అందుబాటులో ఉంటుంది. సో ఇవంతా కూడా ఇంపార్టెన్స్. సో అసలు దిస్ ఈజ్ అ సో కాల్డ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఫారిన్ పాలసీ. ఫారిన్ పాలసీ వల్ల జరిగే లాభాలు ముఖ్య అంశాలు ఇవి నాన్న. సో అలాగే మనము ఇప్పుడు ఏంటంటే అసలు 2023 ఫారిన్ ట్రేడ్ పాలసీ 2023 అనేది తెస్తున్నారు కదా, దాని యొక్క ఎయిమ్ ఏంటి. సో ఎయిమ్ విషయానికి వచ్చామంటే నాన్న ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి మనం ఎగుమతి చేస్తుంటాం కదా, ఆ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కాంపిటేటివ్స్ ఒకరికొకరు పోటీ పడి మనం ఏంటంటే ఎగుమతికి తగినటువంటి ప్రయత్నాలు చేస్తూ మనము ప్రొడక్షన్ అనేది చేయాలి. ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటేనన్నా మన ఎక్స్పోర్ట్స్, మన ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ పరిస్థితి చూశారు అంటే సో సుమారుగా ఏంటంటే $760 బిలియన్ ఓకేనా, $760 బిలియన్ దగ్గరలో అనేది ఉంది నాన్న. సో అంటే ఏంటంటే ఇంకొంత కాలంలో ఏంటంటే ఇట్ విల్ గ్రో యాజ్ అ మ్యాక్సిమం, అంటే మనం 1 ట్రిలియన్ వైపు పరుగులు తీస్తూ ఉన్నాము. సో ఇందులో ఒకటి ఎక్స్పోర్ట్స్ని కాంపిటేటివ్నెస్, ఆల్రెడీ మన టార్గెట్ అనేది ఇప్పుడు 760 బిలియన్, దాన్ని మనం 2 ట్రిలియన్ చేయాలనుకుంటున్నాం. తర్వాత ఏంటంటే నాన్న సో సస్టైనబుల్ డెవలప్మెంట్. సో మన ట్రేడింగ్ సెక్టార్ ఏదైతే ఉందో ఆ ట్రేడింగ్ సెక్టార్ అనేది సస్టైనబుల్ మెథడ్లో మనం డెవలప్ చేయాలి అనేది ఇంకొక మెయిన్ ఉద్దేశంగా ఉంది. ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఏంటంటే ముఖ్యంగా మన ఇండియా యొక్క ట్రేడ్, సో మన వ్యాపారం అనేది ఏంటంటే సస్టైనబుల్గా అనేది ఉండాలి. తర్వాత ఏంటంటే మన ఎయిమ్లో మన ట్రేడ్, ఫారిన్ ట్రేడ్ పాలసీలో ఏంటంటే ఇండియా అనేది ఓకేనా, ఇండియా అనేది కొన్ని సెక్టార్స్లో ఏంటంటే లీడర్గా అనేది అవ్వాలి, కొన్ని పర్ఫెక్ట్ సెక్టార్స్లో లీడర్స్ అవ్వాలి. అలాంటి సెక్టార్స్ ఏదంటే ఇండియా వచ్చేసి ఫార్మా ఓకేనా, ఫార్మాలో మన ఇండియా లీడింగ్లో ఉండాలి. తర్వాత ఇంజనీరింగ్ ఓకేనా, ఇంజనీరింగ్ సంబంధించిన ఇంజనీరింగ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో లీడింగ్ ఉండాలి. అలాగే ఏంటంటే నాన్న టెక్స్టైల్. ఈ 3 అంశాల్లో మనం ఏంటంటే ప్రపంచ స్థాయిలో మొదటి దశలో ఉండే విధంగా మన ప్రయత్నాలు అనేది మనం చేయాలి అనేది ఇక్కడ ఉద్దేశంగా అనేది భావిస్తున్నారన్నమాట. తర్వాత ఏంటంటే నాన్న మన ఇండియాలో ఏంటంటే మనం ఇంకా కొత్త తరహాలో ఒక డిజిటల్ ఎకనామీ అనేది ప్రమోట్ చేయాలి. సో అందువల్ల ఏంటంటే డిజిటల్ ఎకనామీ ఏదైతే ఉంటుందో సో వాటిని సాధించడానికి మనకి ఏమేమి చేయాలో వాటిని మనము ప్రయత్నాలు చేయాలి. అలాగే లెవరేజ్ టెక్నాలజీస్ అనేది మనం తీసుకొస్తూ
కొత్త తరహాలో ఉంటున్న టెక్నాలజీస్ని ప్రమోట్ చేస్తూ మన యొక్క ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ అనేది మనము సాధించాలి. సో ఇప్పుడు ఇవి మన యొక్క ఎయిమ్. ఇది ఏంటినన్నా ఎయిమ్ ఏంటో మనం చూసాం. సో ఎయిమ్ చూసిన తర్వాత మనకి ఏంటంటేనన్నా సరే ఎయిమ్ పెట్టుకున్నామే కానీ ఎలా మనం దాన్ని సాధిస్తాం, వాట్ ఈస్ ద అప్రోచ్ గవర్నమెంట్ గోనా డూ. సో అసలు ఈ ఎయిమ్ని సాధించడానికి మన వైపు ఉంటున్న అప్రోచ్ ఏంటి, మన అప్రోచ్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రెమిషన్. సో ఇన్సెంటివ్స్ ఇవ్వడం, ఓకేనా, ఇన్సెంటివ్స్, ఓకేనా. సో ఇన్సెంటివ్స్ ఇస్తూ, ఓకేనా, సో ఎక్స్పోర్ట్ని ప్రమోట్ చేసే విధంగా ఇన్సెంటివ్స్ టు రెమిషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్ని కంపెనీస్ నడవడానికి కావాల్సిన కొన్ని సదుపాయాలు, అలాగే ఇన్సెంటివ్స్, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్టైల్ సెక్టార్ని మనం ఎగుమతి పరంగా ప్రమోట్ చేయాలంటే వాటికి తగినటువంటి ఇన్సెంటివ్స్ అనేది అందించాలి. తర్వాత చూసారు అంటే కొలాబరేషన్. సో కొలాబరేషన్ అంటే ముఖ్యంగా ఎగుమతిని పెంపొందించే విధంగా కొలాబరేట్ చేసుకోవడం. సో అందులో ఏంటంటే ఎక్స్పోర్టర్స్, ఎగుమతి చేసే వాళ్ళని, ఓకేనా, ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో స్టేట్స్ అలాగే డిస్ట్రిక్ట్స్ వీరందరినీ కూడా ఏంటంటే మనం ఒక చోట కలుపుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ మనం ఉండడం. అలాగే మన బిజినెస్ ఎన్విరాన్మెంట్ అనేది మనం అద్భుతంగా తీసుకొచ్చే విధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే మన ఇండియాలో చేస్తున్న వ్యాపారవేత్తలకు అనుకూలమైన వాతావరణాన్ని మనం క్రియేట్ చేయగలిగితే అదే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో అలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొస్తూ, సో అందులో భాగంగా మనకి ట్రాన్సాక్షన్ కాస్ట్ తగ్గించడం. సో ఏంటంటే ట్రాన్సాక్షన్స్కి దానికి తగినటువంటి కాస్ట్ అనేది రెడ్యూస్ చేయడం కానీ, అలాగే ఏంటంటే ఈ ఇనిషియేటివ్స్ కొత్తగా వస్తున్న మన ఇనిషియేటివ్స్, ఆన్లైన్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం తీసుకురావడం. నెక్స్ట్ ఏంటంటే మన యొక్క టార్గెట్ అనేది అప్రోచ్లో ఏంటంటే ఎమర్జింగ్ ఏరియాస్ అంటే ప్రస్తుతం వేగవంతంగా గ్రో అవుతున్న ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం టార్గెట్ చేస్తాం. ఎక్స్పోర్ట్ హబ్స్ ఏర్పరచుకోవడం, ఇవన్నీ కూడా మెయిన్ అప్రోచ్. ఇది మన ఫారిన్ ట్రేడ్ పాలసీ యొక్క ముఖ్యాంశాలు మీకోసం చూడండి. ఫారిన్ ట్రేడ్ పాలసీ యొక్క ఎక్స్పోర్ట్, ఓకేనా. సో ఫస్ట్ అనేది వాటి యొక్క మెయిన్ మోటో ఏంటి, తర్వాత ఇంపార్టెన్స్ ఏంటి, తర్వాత మనకి యొక్క ఎయిమ్ గురించి తెలుసుకున్నాము. ఎయిమ్ తర్వాత వీ గోనా లెర్న్ అబౌట్ అవర్ అప్రోచెస్. సో ఇది మనం ముఖ్యంగా మన యొక్క ట్రేడ్ పాలసీ నుంచి మనము తెలుసుకున్న విషయాలు అన్న. సో వెరీ 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 ఇంపార్టెంట్. ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ అనేది వెరీ ఇంపార్టెంట్, డోంట్ మిస్. ఇంకా మరింత డీటెయిల్స్ మీరు ఏంటంటే ఫీచర్స్ అనేది ఒక కాన్సెప్ట్ ఉందన్న. సో వాటిని కూడా మీరు ఏంటంటే ఒక్కసారిగా అనేది దీని గురించి చదువుకుంటే ఇట్ ఈస్ బెటర్ అండ్ వెల్ అండ్ గుడ్. సో నెక్స్ట్ ఆర్టికల్ గురించి చూద్దాం. చూడండి, లిథియం ఎక్స్పోర్ట్స్ గురించి. సో లిథియం అనేది ఏంటి నాన్న, మనము గోల్డ్ గురించి మాట్లాడేమే కానీ మీరు ఎప్పుడన్నా వైట్ గోల్డ్ అని విన్నారా? సో అదేనన్న. సో ఇక్కడ సో చూసారు అంటే లిథియం అనేది ఒక రకంగా మనం ఏమంటామంటే అది ఒక సో కాల్డ్ కెమికల్. సో ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా సో చూడండి ప్రపంచవ్యాప్తంగా కూడా లిథియం కంటూ అత్యధికమైన డిమాండ్ అనేది ఉంది. సో అందుకే దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే దీన్ని వైట్ గోల్డ్ అంటాము అనేది గుర్తుపెట్టుకోండి, వైట్ గోల్డ్, ఓకేనా. సో ఇది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతాల్లో కనుగొనడం జరిగింది. ఇది మీకు జిఎస్ పేపర్ 1లో జాగ్రఫీలో వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే మినరల్స్ టాపిక్లో చాలా ఇంపార్టెంట్గా అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ లిథియం దాని యొక్క స్టేటస్ అనేది మనం తెలుసుకుందాం. సో లిథియం విషయంలో రీసెంట్ అప్డేట్స్ అనేది ఎన్నో మనకి అవైలబుల్లో ఉన్నాయి. అలాంటి ఒక అప్డేట్స్ నుంచి మనం చూసింది ఏంటంటేనన్నా సో లిథియం రిజర్వ్స్ అనేది మన ఇండియాలో జమ్మూ అండ్ కాశ్మీర్లో చూడండి 5.9 టన్స్, ఓకేనా, 5.9 మిలియన్ టన్స్ అనేది కనుగొనడం జరిగింది. సో అంత దాకా మన దగ్గర రిజర్వ్స్ ఉన్నాయి అనేది చెబుతున్నారన్నమాట. సో ఇందులో ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఇక్కడ చెప్పింది ఏంటంటేనన్నా ఆస్ట్రేలియా అనేది ఏంటంటే ఈ యొక్క మార్కెట్ని లిథియం ఎక్స్పోర్ట్, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి ఇది ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే చూడండి ద కంట్రీ ఈజ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ద మెటల్ విత్ మోస్ట్ ఆఫ్ ఇట్ గోయింగ్ టు ద చైనా. సో చాలా వరకు చైనా అనేది ఈ యొక్క మెటల్ అనేది ఈ యొక్క మెటీరియల్ అనేది తీసుకుంటూ ఉన్నారు. కాకపోతే ఏంటంటేనన్నా సో చూడండి ఇక్కడ చూడండి ఆస్ట్రేలియా అనేది వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్
లిథియం. సో ఈ పాయింట్ మీకు ఇంపార్టెంట్ అనమాట. లిథియం అనేది చాలా వరకు బ్యాటరీ తయారీలో, ఎలక్ట్రిక్ మోటార్స్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్ తయారీలో ఉపయోగించడం ఎక్కువ. సో అందులో ఏంటంటే ఆస్ట్రేలియా అనేది టాప్ మోస్ట్ ఎక్స్పోర్టర్ అన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పేదేమో ఇండియా యొక్క సిగ్నిఫికెన్స్, బట్ థింగ్ ఈజ్ దట్ మీకు ఈ ఆర్టికల్లో చెప్పింది వచ్చేసి సో కాల్డ్ ఆస్ట్రేలియా గురించి. ఆస్ట్రేలియా అనేది చాలా వరకు ఏంటంటే తన ఈ యొక్క డిమాండ్ కానీ ప్రొడక్ట్స్ అంతా కూడా సో కాల్డ్ చైనాకే ఇస్తున్నారు. ఇక్కడ నుంచి ఏంటంటే ఆ మార్కెట్ డైవర్సిఫై చేసి మిగతా దేశాలకు కూడా అందిస్తామని చెప్పారు. సో అదే అక్కడ వారు చెప్పిన ఈ మొత్తం ఆర్టికల్ డిస్కస్ చేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లిథియం ఇండియాలో అనేది 5.9 టన్స్ చెప్పాను కదా. సో ఇండియాలో లిథియం రిజర్వ్స్ తీసుకున్నాము అంటే ఓకేనా, ఇండియా అనేది 7వ స్థానంలో ఉంది. ఇండియా అనేది లిథియం రిజర్వ్స్లో 7th ప్లేస్లో అనేది లొకేట్ అయ్యి ఉంది. అంటే ఇప్పుడు అంత హైయెస్ట్ నెంబర్ ఆఫ్ లిథియం అనేది మనకి అవైలబుల్లో అనేది ఉంది. సో ఈ యొక్క లిథియం రిజర్వ్స్ గురించి మన ఇండియాలో జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఎవరినన్నా అది జియాలజికల్ ఓకేనా, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో ఈ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో సో వారు ఓకేనా, జిఎస్ఐ వారు దీన్ని కనుగొనడం అనేది జరిగింది నాన్న. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ లిథియం. సరే ఇప్పుడు మనం లిథియం గురించి మనము తెలుసుకుందాము. సో లిథియం, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ దిస్ లిథియం అనేది మనకు వస్తుంది నాన్న. ఈ లిథియం అనేది ఒక కెమికల్ ఎలిమెంట్. సో ఇది సింబల్ ఎలాగంటే LIతో మనం ఇండికేట్ చేస్తాం. అలాగే ఇది ఏంటంటే అటామిక్ నెంబర్లో తీసుకున్నామంటే ఓకేనన్నా, అటామిక్ నెంబర్లో ఇది ఏంటంటే 3rd పొజిషన్లో అనేది ఉంటుంది. సో అలాగే ఏంటంటే ఈ యొక్క మెటీరియల్ యొక్క క్వాలిటీస్ తీసుకున్నామంటే చాలా వరకు సాఫ్ట్గా, అలాగే సిల్వరీ కలర్లో ఉంటుంది. సో అందుకనే సిల్వరీ వైట్ కలర్లో ఇది ఆల్కలీగా ఓకేనా, ఆల్కలీ మెటల్. సో గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ అన్ ఆల్కలీ మెటల్ అన్నమాట ఓకేనా. సో అలాగే ఇది చాలా వరకు ఏంటంటే ఎన్నో ఉపయోగాల్లో మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకని దీన్ని స్పెషల్ మెటల్ అని కూడా అంటారు, ఎందుకంటే లైట్ అండ్ సాఫ్ట్గా ఉంటుంది. అలాగే చూడండి, సో ఇక్కడ కిచెన్ నైఫ్తో కూడా మనం లిథియాన్ని కట్ చేయగలం. సో ఈ లిథియం యొక్క యూనిక్ క్వాలిటీస్ ఏంటంటే ఇది కిచెన్ నైఫ్తో కూడా కట్ చేయగలిగినంత సాఫ్ట్గా అనేది ఉంటుంది. సో ఇక్కడ మెటల్స్ అంటేనే మనకి ఏంటి స్ట్రాంగ్ అనే ఒక మైండ్ సెట్ ఉంటుంది. కాబట్టి నాన్న ఈ లిథియం అనేది అంత స్ట్రాంగ్ కాదు, మనం కత్తితో కూడా కట్ చేయగలిగినంత సాఫ్ట్గా ఉంటుంది. అలాగే చూడండి, సో ఇక్కడ చూడండి ఇది వాటర్ కంటే కూడా ఓకేనా, సో వాటర్ కంటే కూడా లో డెన్సిటీ. సో ఏంటిది లో డెన్సిటీతో ఉంటుంది కాబట్టి సో ఇది వాటర్లో వేసామంటే ఫ్లోట్స్ అన్నమాట, ఫ్లోట్స్ ఇన్ వాటర్. సో నీటి మీద ఏంటంటే ఇది తేలుతుందన్నమాట. సో మీరు ప్రిలిమ్స్లో ఈ మధ్య క్రిటికల్ స్టేట్మెంట్స్ ఎక్కువ వస్తుంది కాబట్టి మనము చాలా జాగ్రత్తగా అనేది వీటికి సంబంధితమైన డేటా అనేది మనం చదవాలి. సరే ఇప్పుడు అప్లికేషన్స్ ఓకేనా. సో దీని యొక్క అప్లికేషన్స్, ఉపయోగాలు ఏంటి, మనం లిథియం అని చదువుతున్నామే, వీటి యొక్క ఉపయోగాలు ఏంటి అంటే చాలా వరకు లిథియం అనేది మనకి ఏంటంటే నాన్న రీఛార్జబుల్ బ్యాటరీస్ ఓకేనా. రీఛార్జబుల్ బ్యాటరీస్ అంటే మనము ఉపయోగిస్తున్న సెల్ ఫోన్స్ ఉన్నాయి చూసారా, వాటిలో ఉంటున్న బ్యాటరీస్ అనేది ఏంటి నాన్న, దట్ ఈస్ అవర్ రీఛార్జబుల్ బ్యాటరీస్ అన్నమాట. సో అందులో ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ ఓకేనా, మనం ఉపయోగిస్తున్న మొబైల్స్, ల్యాప్టాప్స్, అలాగే కెమెరాస్ ఓకేనా, డిజిటల్ కెమెరా ఏవైతే ఉన్నాయో అవి, అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్. సో చూడండి ఇవన్నీ కూడా చిన్న తరహా ఓకేనా. సో ఇక్కడ మనం చూస్తున్నవన్నీ కూడా చిన్న తరహా ఎక్విప్మెంట్స్, నో ప్రాబ్లం. కానీ ఈరోజు ఈ యొక్క లిథియం యొక్క డిమాండ్ అనేది అత్యధికంగా ఉంది. దానికోసమే ఏంటంటే, ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్లో వీటి యొక్క ఉపయోగం చూశాక వీటి యొక్క డిమాండ్ అనేది ప్రపంచ స్థాయిలో అత్యధికంగా అనేది ఎదిగింది. అందుకనే దీన్ని ఏంటంటే వైట్ గోల్డ్ అంటున్నారు. సో చూడండి గోల్డ్ కంటే కూడా చాలా వాల్యుబుల్గా అనేది మారిపోతుంది, ఎందుకంటే ప్రపంచ స్థాయిలో ఇది లిమిటెడ్ సోర్సెస్గా మాత్రమే అవైలబుల్లో ఉంది కాబట్టి సో దీన్ని మనము జాగ్రత్తగా అనేది మన బ్యాటరీ మేకింగ్ ఇలాంటి ఇండస్ట్రీలో ఉపయోగించుకోవాలి. అలాగే లిథియం అనేది మెటల్ అని చెప్పాను. సో అలాగే వీటి యొక్క ఉపయోగంలో ఏంటంటే నన్న మనకి వీటితో అలాయిస్ అనేది తయారు చేస్తారు. సో అలాయిస్ అనేది ముఖ్యంగా ఇది ఏంటంటే అల్యూమినియంతో, సో గుర్తుపెట్టుకోండి అల్యూమినియంతో అలాయ్ కానీ అలాగే మెగ్నీషియంతో కూడా ఏంటంటే అలాయ్ మేకింగ్లో అనేది దీన్ని ఉపయోగిస్తారన్నమాట. సో అల్యూమినియం అండ్ మెగ్నీషియంతో అలాయిస్లో ఇవి మనం ఉపయోగించడం వల్ల ఏంటంటే దీని యొక్క స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. సో వీటితో అలాయిస్ చేయడం వల్ల ఆ అలాయిస్ అనేది చాలా వరకు స్ట్రాంగర్గాను అలాగే లైటర్గాను ఉంటుంది. సో చూడండి వెయిట్ తక్కువ కానీ స్ట్రెంగ్త్ ఎక్కువ అనేటువంటి ఫార్మేషన్స్ అనేది ఈ అలాయ్. అలాయ్ అంటే ఏంటంటేనన్నా
ఒక మెటల్లో ఇంకో మెటీరియల్, ఓకేనా, ఒక మెటీరియల్లో ఇంకో మెటీరియల్ని మిక్స్ చేసి సో రెండిటి యొక్క కాంబినేషన్తో ఒక న్యూ థింగ్ని మనం తయారీ చేస్తున్నామంటే అలాయ్ అంటాం. స్టీల్ అనేది ఒక అలాయ్ అన్నాం. మనం డైరెక్ట్గా ఐరన్తో స్టీల్ చేయం, ఐరన్తో ఇంకా క్యాడ్మియం వేరే వేరే ఎలిమెంట్స్ యాడ్ చేసి మనం స్టీల్ తయారీ చేస్తాం. సో కాకపోతే ఇక్కడ అలాయ్లో ఏంటంటే అతి ముఖ్యమైన, సో చూడండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అంటున్నాను, లైటర్గా ఉంటుంది అంటున్నాను. సో మన కళ్ళ ముందు ఏ ఒక విషయంలో మనకి స్ట్రాంగ్ అండ్ లైటర్ ఎలిమెంట్ కావాల్సి ఉంటుంది. బాగా ఆలోచించండి. ఫ్లైట్ అనేది మనకి గాల్లో ఎగరాలంటే ఎక్కువ బరువు ఉండకూడదు, కానీ స్ట్రాంగ్గా ఉండాలి, లైట్ ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, అంతే కదా. సో అప్పుడు ఈ యొక్క క్వాలిటీస్ అనేది మీకు సాటిస్ఫై అవుతుంది కదా నాన్న. సో అందుకే చూడండి అల్యూమినియం, సో చూడండి అల్యూమినియంతో పాటు, ఓకేనా, అల్యూమినియంతో పాటు లిథియం, సో అల్యూమినియంతో పాటు లిథియం అలాయ్స్ ఏవైతే ఉన్నాయో అవి దీనికి నిలువెత్తు నిదర్శనాలు, చాలా స్ట్రాంగ్గా లైటర్ వెయిట్తో ఉంటాయి. కాబట్టి మన ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎయిర్ క్రాఫ్ట్స్ తయారీ చేస్తాను చూసారా, ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇంకా కొన్ని హై రేంజ్ బైసైకిల్స్ ఉంటాయి. సో బైసైకిల్ ఫ్రేమ్స్ మీరు చూసారు అంటే ఫాస్ట్గా వెళ్తున్న బైసైకిల్స్ కానీ, అలాగే మనం 50,000, 20, 30, 40, 50,000 పెట్టి కొనే బైసైకిల్స్ కానీ మనం ఫింగర్ టిప్లో ఎత్తేలా ఉంటుంది. ఇంకా లక్షల్లో ఉంటాయి సైకిల్స్, రైడర్స్ రేసర్స్ పోతుంటారు, అవి ఫింగర్ టిప్లో ఎత్తేయగలం, అంత లైట్ వెయిట్ ఉంటుంది. అంత లైట్ వెయిట్ ఉండడానికి కారణం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో అవి స్ట్రాంగ్గాను ఉండాలి, లైట్ వెయిట్ ఉండాలి. తర్వాత ఏంటంటే హై స్పీడ్ ట్రైన్స్, హై స్పీడ్ వెళ్ళగలిగిన ట్రైన్స్ కూడా మనకి ఏంటంటే ఎక్కువ బరువు ఉంటే వాటి యొక్క స్పీడ్ అనేది స్లో అవుతుంది. కాబట్టి దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో చూడండి అలాగే బయాలజికల్గా, ఓకేనా, బయాలజికల్గా దీని యొక్క ఇంపార్టెన్స్ ఉందా? సో బయాలజికల్గా ప్రస్తుతానికి ఉంటున్న స్టడీస్లో నో ఇంపార్టెన్స్, ఈ యొక్క లిథియంకి అనేది ఇంపార్టెన్స్ అనేది లేదన్నమాట, బయాలజికల్ ఇంపార్టెన్స్ లేదు. తరువాత ఏంటంటే నేచర్లో ఇది ఏంటంటే వన్ ఆఫ్ ద టాక్సిక్ నాన్న. సో ఇది టాక్సిక్ అంటే రైట్. సో వెరీ వెరీ స్మాల్ డోసెస్లో ఉన్నంత వరకు నో ప్రాబ్లం, కానీ ఇదే హై సోర్సెస్లో మారిందంటే ఇది టాక్సిక్గా అనేది మారిపోతుంది అనేది చెప్తున్నారు. సో అలాగే మనము దీన్ని బాగా స్టడీ చేసామంటే నేచురల్గానే మనకి ఈ లిథియం రిజర్వ్స్, ఓకేనా, నేచురల్గా అనేది ఈ నేచురల్లీ ఏంటంటే లిథియం అనేది మన యొక్క ఎర్త్ యొక్క క్రస్ట్లో దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది? టాప్ లేయర్ ఆఫ్ ద ఎర్త్. సో ఎర్త్ యొక్క క్రస్ట్లోనే మనకి లభిస్తూ ఉంటుంది. అలాగే మనకి అత్యధికమైన రిజర్వ్స్ అంటే ప్రపంచంలోనే అత్యధికమైన రిజర్వ్స్ ఏ ఏ దేశాల్లో ఉందో మనం తెలుసుకుందాం. సో అందులో మనం చూస్తున్నాము అంటే సో లెటస్ చెక్ ఇంటూ ఇట్. అలాగే మన ఇండియాలో ఈ లిథియం కనుక్కోవడానికి ముందు ఈ లిథియం పరిస్థితి ఏంటో ఒక్కసారిగా సింపుల్ వ్యూలో చెప్తా చూడండి. సో చూడండి ఇండియాలో రిజర్వ్స్ రావడానికి ముందు వరల్డ్స్ లార్జెస్ట్, ఓకేనా, వరల్డ్స్ లార్జెస్ట్ రిజర్వ్స్, ప్రపంచంలోనే అత్యధికమైన రిజర్వ్స్ అనేది ఎక్కడ ఉండేదంటే సుమారుగా ఇట్ ఈస్ ఇన్ చిలీ నాన్న. చిలీలో సుమారుగా ఏంటంటే 8 మిలియన్ టన్నుల రిజర్వ్స్ అనేది ఉంది నాన్న. సో 8 మిలియన్ టన్స్ అనేది రిజర్వ్స్ ఉన్నాయి. తర్వాత సెకండ్ పొజిషన్లో ఆస్ట్రేలియా అనేది ఉంది, ఓకేనా, ఆస్ట్రేలియా అనేది ఉంది. సో 2.7 మిలియన్ టన్స్. తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే అర్జెంటీనా, ఓకేనా, అర్జెంటీనా అనేది ఉంది నాన్న. సో అర్జెంటీనా అనేది ఉంది. సో అర్జెంటీనా వచ్చేసి మీకు సుమారుగా 2 మిలియన్ టన్స్ అనేది ఉంది. తర్వాత చైనా. సో ఇవి టాప్, ఓకేనా, 1 మిలియన్ టన్స్. బట్ ఇక్కడ మన ట్విస్ట్ ఏంటంటే ఇండియాలో కనుగొన్నారు, ఇంకా వెలికి తీయలేదన్నమాట. ఇండియాలో 5.9 మిలియన్ టన్స్. అంటే ఇప్పుడు ప్రపంచ స్థాయిలో రిజర్వ్స్ కేటగిరీలో టాప్ ప్లేస్కి ఇండియా అనేది తేవచ్చు. అలాగే గ్లోబల్, ఓకేనా, గ్లోబల్ లీడ్స్లో మన ఇండియా అనేది టాప్ స్థాయిలో వెళ్ళే అంత అవకాశం ఉంది. ఫ్యూచర్లో మన ఇండియాకి హైయెస్ట్ పొటెన్షియల్ అనేది ఉందన్నమాట. సో ఇది మన ఇండియా యొక్క పొజిషన్. అలాగే మన ఇండియా యొక్క పొజిషన్తో పాటు మన ఇండియా యొక్క టార్గెట్ ఏంటంటే సో ఇక్కడ చూడండి వరల్డ్ వైడ్. సో ఓకేనా, వరల్డ్ వైడ్ టార్గెట్స్, వరల్డ్ వైడ్ లిమిట్స్ చూసుకున్నామంటే వరల్డ్లో అనేది మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ బ్యాటరీస్ కానీ వీటి యొక్క ఉపయోగాలు ముఖ్యత్వాలు చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. కాబట్టి లిథియం యొక్క డిమాండ్ అనేది ఎక్కువ అవుతుందన్న. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకున్నాము అంటే లిథియం డిమాండ్, ఓకేనా, లిథియం డిమాండ్ అనేది ప్రపంచ స్థాయిలో ఏంటంటే 2025 అంతా కూడా ఉపయోగంలో 1.5 మిలియన్ టన్నులు వస్తుంది అనేది చెప్తున్నారు. తరువాత ఏంటంటే 2030 కంతా కూడా ఇది డబల్ ఈ 3 మిలియన్ టన్నుల రిక్వైర్మెంట్ అనేది వస్తుందన్నారు. సో ఇంత అత్యధికమైన డిమాండ్ రిక్వైర్మెంట్ ఉంటున్నప్పుడు మన ఇండియాకి ఎంత ఒక మంచి ఒక
పొజిషన్ కానీ ఒక ఛాన్స్ అనేది దొరికింది. అలాగే ఎలాగైతే మనం దీని యొక్క ఛాన్స్ ఇంపార్టెన్స్ అనేది మనం తీసుకుంటున్నాము అంటే కూడా దీనికి కొన్ని నెగటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయన్న. సో అది మీరు మెయిన్స్ లెవెల్లో చదివేటప్పుడు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ పైన చదువుతున్నప్పుడు దీనికంటూ ఏంటంటే ఎన్నో ప్రాముఖ్యత ఉంది. అలాగే మన ఇండియా అనేది కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నారు, మనము కార్బన్ డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేసే విధంగా మనం సాధించాలనేసి. సో అలాంటి ఒక విషయాన్ని మనం సాధించడానికి అనేది దిస్ విల్ బీ ఎ గ్రేటెస్ట్ థింగ్. సో అలాగే ఇండియా వచ్చేసి సో ఇక్కడ చూసుకున్నాము అంటే ప్రస్తుతానికి ఏంటంటే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రిజర్వ్స్ లిస్ట్లో అనేది ఎక్కుతూ ఉన్నాయి. కానీ ఇంకా మనం దీన్ని ఎక్స్ట్రాక్ట్ అనేది చేయలేదు. చేసామంటే సిగ్నిఫికెంట్గా ఇంపార్టెన్స్ అనేది మనకి దీనికి వస్తుంది. సో అలాగే ఇండియాలో లిథియం అనేది మొట్టమొదటిసారిగా ఎక్కడ కనుక్కున్నారు? ఇండియాలో లిథియం అనేది ఫస్ట్ టైం ఎక్కడ కనుక్కున్నారు అంటేనన్నా ఒక స్మాల్ రిజర్వ్లో చాలా తక్కువ మోతాదులో మనకి లభించింది ఎక్కడంటే దట్ ఈస్ కర్ణాటక. సో కర్ణాటక ప్రాంతంలో కర్ణాటక ప్రాంతంలోనే మనము చాలా తక్కువ మోతాదులో అనేది లభించడం అనేది జరిగింది. సో అలాగే ఏంటంటే ఇంకా ఫ్యూచర్ టర్మ్స్లో ఏంటంటేనన్నా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటేనన్నా సో ఎన్నో ఎకనామిక్ డిమాండ్స్ పొటెన్షియాలిటీ వీటితో ఏంటంటే దిస్ ఈజ్ ఇంక్రీజింగ్ అనేది తెలుస్తుంది. సో ఇది వరల్డ్ వైడ్ మన ఇండియా యొక్క టార్గెట్ ఏంటంటేనన్నా మనము నెట్ జీరో ఎమిషన్స్, మన ఇండియా ఆల్రెడీ చెప్పున్నాము నెట్ జీరో ఎమిషన్స్ అనేది మనం సాధిస్తామనేది. ఎప్పటికంతా కూడా 2070 అంతా కూడా అప్పుడు మనం ఉంటే హాయ్ చెప్పుకొని అప్పుడు సాధించామా లేదా అనేది అప్పుడు చూసుకుంటామండి. బట్ థింగ్ ఈజ్ దట్ ఇలాంటి ఒక అడుగుజాడల్లో ముందుకు కొనసాగడానికి ఈ యొక్క రిజర్వ్స్ మనకి ఇండియాలో దొరకడం అనేది ఒక అద్భుతమైన విషయం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో అలాగేనన్నా సో యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా మనం క్వాలిటేటివ్గా ఎనీ సబ్జెక్ట్స్ మీకోసం యూపీఎస్సీ లెవెల్లో పాలిటీ, హిస్టరీ, ఎకనామీ, ఎథిక్స్, ఎస్సీ, జియోగ్రఫీ లాంటి అద్భుతమైన సబ్జెక్ట్స్ అంతా కూడా మీకు 5,000 రూపీస్కి అందుబాటులో ఉంటుంది నాన్న. తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న స్టూడెంట్స్ ఏ సబ్జెక్ట్ డిఫికల్ట్ అని మీరు ఫీల్ అవుతున్నారో ఆ సబ్జెక్ట్ని మీరు పొందవచ్చును. ఫీజ్ అనేది మీకు 15th ఏప్రిల్ వరకు ఈ కోర్స్ అనేది వ్యాలిడిటీలో ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ నాన్న. సో మీరు ఇంట్రెస్ట్ అయి ఉన్నారు అంటే తప్పకుండా ఈ కోర్స్ తీసుకొని అనేది మీరు ప్రిపరేషన్ అనేది కొనసాగించవచ్చు అన్నమాట. తర్వాత ఆర్టికల్ ఏంటి అనేది నాన్న సో స్కీమ్స్ ఫర్ రిఫ్యూజీస్ ఫర్ పాకిస్తాన్. సో ఇక్కడ ఒకటి తెలుసుకోవాలా. సో మన ఇండియా వచ్చేసి సో పాకిస్తాన్ నుంచి వస్తున్న రిఫ్యూజీస్కి సో ఇక్కడ చూడండి ఫైనాన్షియల్ ఎయిడ్ అనౌన్స్డ్ బై ద సెంటర్ ఇన్ 2018. సో చూడండి 2018లో ఏం చేశారంటే హిందూ మరియు సిక్ కుటుంబాలు ఎవరైతే చూడండి పార్టీషన్ సమయంలో సో మన ఇండియా వైపు వచ్చారో సో వారికి మేము సాయం ఇస్తాము అనే విధంగా ఒక స్కీమ్ ఫర్ రెఫ్యూజీస్ అనేది అనౌన్స్ చేశారు. కాకపోతే ఇక్కడ ఈ మధ్యకాలంలో కరప్షన్, అఫీషియల్స్, బ్రైబ్ ఇలాంటి వాటి వల్ల ఆ స్కీమ్ అనేది దారుణమైన పొజిషన్లో ఉందనేది ఇక్కడ చెబుతున్నారు. సో ఇక్కడ చూడండి వెస్ట్ పాకిస్తాన్ రిఫ్యూజెస్ హిట్ ఎ రోడ్ బ్లాక్ అంటే ఇక్కడ ప్రాపర్గా ప్రజలకు అనేది ఈ యొక్క స్కీమ్ అనేది అందకపోవడం అనేది చెప్తున్నారు. సుమారుగా అలా మైగ్రేట్ అయిన కుటుంబాలని మనం చెక్ చేసుకున్నాము అంటే 5,764 ఫ్యామిలీస్ అనేది అర్హత పొందారు. అందులో 70% కుటుంబాలు దళితులే. సో ఇందులో ఓన్లీ 903 మెంబర్స్కి మాత్రమే ఈ క్లెయిమ్స్ అనేది అందుబాటులో ఉంది. అలాగే చూడండి వారు చెప్పిన అసిస్టెన్స్ ఏంటంటే 5.5 lakhs అనేది ఒక కుటుంబానికి మేము అందజేస్తాం అనేది చెప్పారు. సో దీనికోసం మన బడ్జెట్లో కూడా 2023-2024లో మనకి 25 crores అనేది అలొకేట్ చేశారు. సో అలాగే స్కీమ్ ఎంత ఖర్చు అవుతుందంటే 317 crores ఖర్చు అవుతుందని చెప్పారు. కానీ ఆ యొక్క సదుపాయాలు అనేది ప్రజలకు అందిందా అంటే ప్రాపర్గా అందలేదు అనేదే ఇక్కడ చెబుతున్న స్టేట్మెంట్. సో ఇక్కడ మన గవర్నమెంట్ యొక్క గవర్నెన్స్లో ఫెయిల్యూర్స్ని చెబుతుంది. సో అలాగే రిఫ్యూజీస్ అనేవాళ్ళు ఎవరు? సో చూడండి రిఫ్యూజీస్ అనేవాళ్ళు ఏంటంటే ఒక దేశంలో ఏంటంటే వారి యొక్క జీవనోపాధి కంటిన్యూ చేయలేక అక్కడి నుంచి ఇంకొక ప్రాంతానికి వారు సో దే సర్చ్ ఫార్ దేర్ లైవ్లీహుడ్ అలా వస్తున్న ప్రజల్ని మనం ఏమంటామంటే దట్ ఈజ్ సో కాల్డ్ రెఫ్యూజీస్. చాలా వరకు ఏంటంటే సో ఆ దేశంలో సఫర్ అవుతూ కొన్నిసార్లు పొలిటికల్
కొన్నిసార్లు ఆకలి, కొన్నిసార్లు ఇతర రీజన్స్ వరకు ఏంటంటే దే ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ దట్ రీజియన్. సో అలాంటి వారిని మనం ఏమంటామంటే రెఫ్యూజీస్ అంటాం. సో అలా మూవ్ అయిన వారి కోసం మన గవర్నమెంట్ అందించిన స్కీమ్ సరైన సమయంలో సరైన పద్ధతిలో అందలేదు అనేది చెప్తున్నారు. సో చూడండి 5.5 lakhs. సో గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఏంటి, 5.5 lakhs అనేది మేము అందిస్తామన్నారు. సుమారుగా 5,000 హిందూ మరి సిక్ కుటుంబాలు చూడండి వెస్టర్న్ పంజాబ్ ప్రాంతంలో 1947 సమయంలో ఈ యొక్క సో కాల్డ్ మైగ్రేషన్ అంటే ఆ ప్రాంతం నుంచి ఇండియాలోకి వచ్చారు. సో వారి కోసం 2018లో అనౌన్స్ చేసిన స్కీమ్ అన్నమాట ఇది. అలాగే ఈ యొక్క స్కీమ్ అనేది March 31, 2024 అనగా నెక్స్ట్ ఇయర్ వరకు ఎక్స్టెండ్ చేశారు. అంటే సో వారు ప్రాపర్ డాక్యుమెంటేషన్స్ అలాగే ఏమేమి ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయో వాటిని అందించారు అంటే కరెక్ట్గా వారికి చెల్లిస్తారని చెప్పారు. కానీ సరైన సమయంలో సరైన పద్ధతిలో ఈ యొక్క స్కీమ్ అనేది ప్రజలకు అందలేదన్నమాట. సుమారుగా చూసుకున్నానంటే 903 కుటుంబాలే అందిందంటే చాలా దారుణమైన విషయం. అందులో ముఖ్యంగా ఏంటంటే అక్కడ మనకి దళితులు ఎక్కువ ఉన్నారు, వారికి ప్రాపర్గా అందలేదు. ఎందుకు సార్ అందలేదు అంటే అక్కడ ఉన్న ఒకటే రీజన్ అన్న. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నారు అంటే లాబారామ్ గాంధీ ప్రెసిడెంట్ వెస్ట్ పాకిస్తాన్ రిఫ్యూజీ యాక్షన్ కమిటీ వారు ఏం చెప్పారంటే చాలా వరకు తహసీల్దార్స్, రెవెన్యూ అఫీషియల్స్ అక్కడంతా కూడా ఏంటంటే సో గవర్నమెంట్ అఫీషియల్ స్టేజెస్లో అంతా కూడా రిపోర్ట్ అందించి అన్నీ ఇచ్చినా సరే ఆ స్కీమ్ అందకుండా పోవడానికి కారణం కరప్షన్గా, అలాగే రెవెన్యూ అఫీషియల్స్ అనేవారు డిమాండ్ చేస్తున్నారు బ్రైబ్స్, ఓకేనా, లంచాలు డిమాండ్ చేయడం వల్ల అక్కడ ప్రాపర్గా అందలేదనేది ఇక్కడ చెప్తున్నారు. సో ఇది ఈ యొక్క ఆర్టికల్. కాకపోతే ఏంటంటే ఇది కొద్దిగా ఎథికల్ స్టేట్మెంట్గా సో గవర్నమెంట్ అనేది ఒక స్కీమ్స్ తీసుకుంటున్నప్పుడు నిజంగా కష్టపడిన వారుకి ఈ యొక్క పవర్ అందకుండా పోవడం, ఆ యొక్క స్కీమ్ అందకుండా పోవడం అనేది ఎథికల్ కాన్సెప్ట్స్ని రైజ్ చేస్తుంది. కాబట్టి ఇది మనం GS పేపర్ 4లో ఎథికల్ కాన్సెప్ట్స్ని చెప్తున్నప్పుడు ఎక్కడంతా కూడా మన స్కీమ్స్ యొక్క ఎథికల్ ఫెయిల్యూర్ని మనం చెప్పాలి, పోర్ట్రే చేయాలి, ఒక ఉదాహరణ ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు ఇది మీకు ఇంపార్టెంట్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే యూకే అనేది, సో ఇక్కడ చూసారంటే యూకే అనేది ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ ట్రీటీలో జాయిన్ అవ్వడానికి అనేది అనౌన్స్ చేస్తారు. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి, వాటిలో ఉంటున్న ఇంటర్నల్ ఇష్యూస్ ఏంటి, అసలు సమస్య ఏంటి అనేది మనం సింపుల్ టర్మ్స్లో తెలుసుకుందాము. ఇది మీకు ఖచ్చితంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఏ టాపిక్ అంటేనన్నా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో. సో గుర్తుపెట్టుకోండి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ GS పేపర్ 2లో. సో GS పేపర్ 2లో మీకు వస్తుందన్నమాట. సో ఇక్కడ మనం ఈ యొక్క ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ ట్రేడ్ ట్రీటీని మనం ఏమంటామంటే కాంప్రహెన్సివ్. సో దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటేనన్నా కాంప్రహెన్సివ్ అండ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్, ఓకేనా, కాంప్రహెన్సివ్ అండ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్. సో ఇది ముఖ్యంగా అన్ని దేశాలు కూడా కలిసి ఒకరొకరు డెవలప్ అవ్వడానికి వారి యొక్క ఎకనామికల్ ఇంటిగ్రేషన్ని చెబుతున్నటువంటి ఒక స్కీమే ఇది. సో ఫార్ కాంప్రహెన్సివ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్ ఫార్ ట్రాన్స్ పసిఫిక్. సో ఏంటది ట్రాన్స్ పసిఫిక్ ట్రీటీ, ఓకేనా, ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్, ఓకేనా. సో ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్. సో ఇందులో ఓకేనా ఈ పార్ట్నర్షిప్లో వీరు ఏం చేయాలనుకుంటున్నారు ఏంటి అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క దీన్నే మనం ఏంటంటే ఓకేనా, సో స్మాల్ ఫామ్లో చెప్పాలంటే CPTPP అంటాం, లేదంటే ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్గా అనేది చెప్తూ ఉంటారు. సో ఇది ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనమాట. అంటే చూడండి ఈ యొక్క దేశాల మధ్య ఏంటంటే ఫ్రీ ట్రేడ్ కొనసాగించడానికి, ఎగుమతి దిగుమతి ఈజీగా చేస్తూ వారి యొక్క వ్యాపారాన్ని మెరుగుపరచడానికి వాళ్ళు తీసుకున్న ఒక అగ్రిమెంట్ అన్నమాట. సో ఈ అగ్రిమెంట్ విషయాన్ని గురించి మనం స్టడీ చేసుకున్నాము అంటే ఇందులో యాక్చువల్గా ఏంటంటే సో ఈ యొక్క అగ్రిమెంట్ అనేది మొట్టమొదటిసారిగా ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 2005లోనన్నా. సో ఈ యొక్క అగ్రిమెంట్ అనేది అఫీషియల్గా వచ్చేసి ట్రాన్స్ పసిఫిక్ అగ్రిమెంట్గా స్టార్ట్ అయ్యేది 2005లో అన్నమాట. కానీ ప్రస్తుతానికి తీసుకున్నారంటే 11 కంట్రీస్ ఉంటాయి, ఓకేనా. ప్రస్తుతానికి ఇందులో 11 కంట్రీస్ అనేది మెంబర్స్గా ఉన్నాయి. సో అందులో ఏంటంటే ముఖ్యమైన కంట్రీస్ ఆస్ట్రేలియా, బ్రునై, ఓకేనా, సో పసిఫిక్ ప్రాంతానికి చెందిన దేశాలు, కెనడా, ఓకేనా, సో యూ క్యాన్ సీ దిస్ కెనడా. నెక్స్ట్ ఏంటంటే చిలీ, ఓకేనా, అంటే పసిఫిక్ సముద్రం ప్రాంతానికి చెందిన దేశాలు అన్నమాట. సో చిలీ అండ్ నెక్స్ట్ జపాన్, ఓకేనా. సో ఇవన్నీ కూడా మీకు పసిఫిక్ సముద్రానికి పక్కనున్న దేశాలుగా మీకు బాగా గుర్తొస్తూ ఉంటుంది. యూ నీడ్ టు మార్క్ దెమ్ మ్యాప్లో. మలేషియా, మెక్సికో, ఓకేనా, తర్వాత న్యూజిలాండ్, ఓకేనా, న్యూజిలాండ్, ఓకేనా,
న్యూజిలాండ్, తర్వాత ఏంటంటే పెరు, సింగపూర్, ఓకేనా, పెరు, సింగపూర్ అండ్ వియట్నాం. సో ఇప్పుడు మీకు క్లియర్గా ఒకటి తెలిసింది దీంట్లో, ఇండియా చైనా అనేది మెంబర్ కాదు. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన, ఇండియా చైనా మెంబర్ కాదు. ఈ ట్రీటీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2005లో. సో 2005లో ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్గా అనేది ఇది స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు సో చూడండి 12th కంట్రీగా, సో చూడండి 12th కంట్రీగా యాడ్ అయిన కంట్రీ ఏదంటే, 12th కంట్రీ ఏంటంటే యూకే అనమాట. యునైటెడ్ కింగ్డమ్ వచ్చేసి అక్కడ చెందిన పిఎం గారు రిషి సునక్ వచ్చేసి అనౌన్స్మెంట్ అనేది చేశారు హౌస్ ఆఫ్ కామన్స్లో లండన్లో. అంటే ఈ యొక్క యూకే అనేది 12th కంట్రీ. సరే, ఇంతకుముందు దీనిలో జరిగిన ముఖ్యాంశాలు మనం తీసుకున్నాము అంటే, ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసి చైనా వచ్చేసి, ఓకేనా, చైనా కూడా ఏంటంటే రిక్వెస్ట్ చేసుకున్నారు. చైనా కూడా ఏంటంటే అప్లై అనేది చేశారు. ఏంటి, మెంబర్షిప్ కోసం అప్లై చేశారు. ఎప్పుడంటే సెప్టెంబర్ 2021 నాడు అప్లై చేశారు. అంటే ఆ యొక్క ట్రాన్స్ పసిఫిక్ అగ్రిమెంట్లో ఉంటున్న కొన్ని ఇన్సిడెంట్స్ వాటి గురించి తెలుసుకున్నాం. సో చైనా ఎప్పుడు అప్లై చేశారు, సో 2021లో అనేది చైనా అప్లై చేశారు, కానీ ఇంకా రాలేదన్నమాట. ఇక యూకేకి వీటో పవర్ ఉంటుంది. యూకే అనుకుంటే చైనాని ఇక అలో చేయొచ్చు అన్నమాట. తర్వాత ఏంటంటే యుఎస్ కూడా ఇందులో మెంబర్గా ఉన్నారు. సో యుఎస్ కూడా ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ అనేది మెంబర్గా ఉన్నారు. బట్ యునైటెడ్ స్టేట్స్ అనేది 2017లో విత్డ్రా అనేది చేశారు, ఓకేనా. విత్ డ్రూ అంటే ఏంటంటే యూకే అనేది దీంట్లో నుంచి ఏంటంటే తప్పుకోవడం అనేది జరిగింది. సో ఇది దీని యొక్క కండిషను, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. సో అలాగే దీని యొక్క కంబైన్డ్ జీడిపి, సో ఈ యొక్క అగ్రిమెంట్లో ఉంటున్న దేశాల యొక్క కంబైన్డ్ జీడిపి విషయాన్ని చూసుకున్నాము అంటే సుమారుగా $11 ట్రిలియన్ అవుతుంది, ఓకేనా. సారీ, నాట్ 11, సో డాలర్స్లో పౌండ్స్లో, అది డాలర్స్లో వచ్చేసి ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ $13.6 ట్రిలియన్ అన్నమాట. సో అలాగే ఇక్కడ మనకి యూకే యాడ్ అవ్వడంతో, సో ఇప్పుడు గ్లోబల్ వారీగా మనం తీసుకుంటున్నప్పుడు గ్లోబల్లో సుమారుగా ఏంటంటే 15% ఆఫ్ అవర్ జీడిపి, ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న 15% జీడిపి అనేది వీరి చేతిలో అనేది హ్యాండ్ ఓవర్లో అనేది ఉందన్నమాట. సో ఇది ఈ యొక్క సిపిటిపిపి యొక్క మెయిన్ సిచ్యువేషన్స్. సో ఇక్కడ వీరి యొక్క మెయిన్ ఆలోచనలు ఏంటంటేనన్నా ఎకనామిక్ ఇంటిగ్రేషన్, ఎకనామికల్గా ఈ దేశాలు అనేది ఇంటిగ్రేట్ అయ్యి కలిసిమెలిసి వాటి మధ్య వ్యాపారం అనేది అద్భుతంగా కొనసాగాలి. అలాగే ఎలిమినేట్ టారిఫ్స్, వాటి మధ్య ఉంటున్న టారిఫ్స్ కానీ భేదాలు కానీ వాటిని ఏంటంటే గూడ్స్ పైన పడే ఎక్స్ట్రా ఖర్చును తగ్గించడానికి, అలాగే మనము మార్కెట్, ఓకేనా, సో గ్రేటర్ మార్కెట్, సో ఇప్పుడు వారు ఉత్పత్తి చేసే ప్రోడక్ట్స్ అనేది ఒక లార్జర్ మార్కెట్ అనేది వారు క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో అలాగే ఏంటంటేనన్నా వీటి ద్వారా ఏంటంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఐపీ, అలాగే లేబర్, తర్వాత ఏంటంటే ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్స్, ఓకేనా, ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసుకుంటూ మనం అద్భుతంగా అనేది ఇంకా ముందుకు కొనసాగుతూ కోఆర్డినేట్ చేయాలి అనే ఒక ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఈ యొక్క డీల్. సో ఫ్యూచర్ పర్స్పెక్టివ్లో ఏంటంటే ఇక నుంచి బ్రిటన్ యొక్క ఎకనామీ అనేది ఈ బ్లాక్తో జాయిన్ అవ్వడంతో ఇంకా బ్రాడర్ పర్స్పెక్టివ్లో వరల్డ్ సినారియోలో ఓపెన్గా అనేది అవ్వడం అనేది జరిగింది. సో నెక్స్ట్ చూస్తున్న ఆర్టికల్ ఏంటంటేనన్నా, సో ఇండియా యొక్క సెమీ కండక్టర్ పాలసీ గురించి. సో ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అలాగే ఎకనామిక్ ఇంపార్టెన్స్లో వస్తుంది. సో అందువల్ల ఇది GS పేపర్ 3లో మనం ప్లేస్ చేస్తామన్నా. సో అలాగే మన ఇండియా యొక్క పాలసీ ఫ్రేమ్వర్క్ కాబట్టి ఇండియా యొక్క సెమీ కండక్టర్ మిషన్ గురించి మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ ఇండియా సెమీ కండక్టర్ మిషన్, సో ఇండియా యొక్క సెమీ కండక్టర్ యొక్క పరిస్థితి ఏంటి, సో దాని యొక్క మిషన్ గురించి మనము తెలుసుకుందాం. సో ఇండియా యొక్క సెమీ కండక్టర్ మిషన్ గురించి తెలుసుకున్నాము అంటే వాట్ ఆర్ ఆల్ ద పాయింట్స్ రిక్వైర్డ్ ఫర్ అవర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మనం తెలుసుకున్నాం. సో ఇది యాక్చువల్గా ఏంటంటే దీనికోసం ఒక కాన్ఫరెన్స్ కూడా 2022లో జరిగిందన్న, వెరీ ఇంపార్టెంట్. దాన్ని సెమికాన్ అని అంటారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 2022లో జరిగిన ఒక కాన్ఫరెన్స్, బెంగళూరులో జరుగుతుంది. సో మొత్తానికి సో ఇప్పుడు మనకి తెలియాల్సిన ఒక ముఖ్యమైన విషయం అంటే అసలు సెమీ కండక్టర్ అంటే ఏంటి, సెమీ కండక్టర్ అంటే ఏంటంటేనన్నా, సో ఇది ఒక సాలిడ్, అంటే ఇది ఒక క్రిస్టలైన్ సాలిడ్, ఓకేనా, క్రిస్టలైన్ సాలిడ్ వెరైటీ, ఓకేనా. సో సాలిడ్ కాకపోతే సెమీ కండక్టర్ అని అంటున్నామంటే ఇది ఎలక్ట్రికల్ కండక్టివిటీ గురించి, ఓకేనా, ఎలక్ట్రికల్ కండక్టివిటీ గురించి మాట్లాడే ఒక విషయం. సో ఎలక్ట్రికల్ కండక్టివిటీ, ఓకేనా, ఎలక్ట్రికల్ కండక్టివిటీ గురించి మనం తెలుసుకుంటున్నాము అంటే అందులో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, సో దీని యొక్క ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది డబల్ సినారియో అన్న, అంటే ఒకవైపు కండక్టర్కి, ఓకేనా, ఒకవైపు కండక్టర్కి ఇంకోవైపు ఇన్సులేటర్కి, ఓకేనా, ఇన్సులేటర్కి మధ్యలో అనేది ఇది ఉంటుంది. సో వీటి యొక్క
క్యారెక్టరిస్టిక్స్ అనేది ఎలక్ట్రికల్ కండక్టివిటీలో ఈ 2 స్టేజెస్కి మధ్యలో ఉంటుంది. వీటి యొక్క ముఖ్యత్వం ఏంటంటే ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్, ఓకేనా, ఎలక్ట్రానిక్ సెక్టార్లో ఎలక్ట్రానిక్ డివైసెస్లో అలాగే డయోడ్స్ అలాగే ట్రాన్సిస్టర్స్ ఇలాంటి మల్టిపుల్ ఎలిమెంట్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్లో ఏంటంటే ముఖ్యమైన రోల్. అలాగే సర్క్యూట్స్ ఉన్నాయి, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఉంటాయి. సో మీరు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేస్తున్నారంటే ఇవన్నీ కూడా చాలా వరకు మీకు తెలుస్తుంది. ఆ యొక్క సెక్టార్లో వీటి యొక్క ఉపయోగం అనేది చాలా చాలా ఎక్కువ. సో అలాగే దీని యొక్క ఇంపార్టెన్స్, అసలు సెమీ కండక్టర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎందుకు పెరిగింది, దాని యొక్క ప్రాముఖ్యత ఎందుకు ఉంది అనేది చూసామంటే చాలా వరకు చిన్న చిన్న ఎక్విప్మెంట్స్లో మనం ఏంటంటే ఒక అద్భుతమైన కంపాక్ట్నెస్, కంప్యూటర్ అనేది ఒకప్పుడు లార్జ్గా ఉండేది, ఇప్పుడు చిన్నదిగా అయ్యింది. కారణం ఏంటంటే మన యొక్క సెమీ కండక్టర్సే. సో కంపాక్ట్నెస్, రిలయబిలిటీ చాలా వరకు నమ్మశక్యంగా మనం ఒక యొక్క సెక్టార్ డెవలప్మెంట్కి అలాగే ఎక్విప్మెంట్ డెవలప్మెంట్కి అనేది ఉపయోగిస్తుంది. అలాగే పవర్ని చాలా తక్కువ, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ అంతా కూడా మనకి పవర్ చాలా ఎఫిషియెంట్గా అనేది తక్కువ పవర్తో ఎక్కువ పని చేస్తుందన్న. అలాగే అన్నిటికన్నా కానీ లో కాస్ట్ వస్తువులు ఇవి. సో ఇవి వీటి యొక్క మెయిన్ అండ్ ఇంపార్టెంట్ థింగ్స్. అలాంటి ఒక సెక్టార్ని బూస్ట్ చేసే విధంగా గవర్నమెంట్ అనేది, అందులో ఇండియా, ఓకేనా, ఇండియాలో ఈ యొక్క సెమీ కండక్టర్ పరిస్థితి ఏంటంటే మన మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఓకేనా, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, ఓకేనా, మన ఇండియా యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, ఓకేనా, సో మీటీ అని అంటాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వారి తరపు నుంచి కూడా ఏంటంటే సో ఈ యొక్క ISM అంటే ఇండియన్ సెమీ కండక్టర్ మిషన్ అనేది 2021లో లాంచ్ చేశారన్నమాట. వాళ్ళు లాంచ్ చేసిన మిషన్లో ఏంటంటే సుమారుగా 76,000 crore అనేది పెట్టుబడి పెట్టారు. సో దీని ద్వారా ఏంటంటే మనకి ఈ యొక్క సెమీ కండక్టర్స్ని, ఓకేనన్నా, సెమీ కండక్టర్స్ని మనము డెవలప్ చేయాలి. డెవలప్ చేస్తూ ఏంటంటే అది సస్టైనబుల్ డెవలప్మెంట్ అవ్వాలి. సెమీ కండక్టర్స్ యొక్క ఉత్పత్తి కానీ ఉపయోగం కానీ అవన్నీ కూడా మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ పద్ధతిలో మన ఇండియాని ఒక హబ్గా మారుస్తూ మనం వీటి యొక్క మెయిన్ థింగ్ అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అని అన్నీ కూడా మనము చేయాలి. సో దానికోసం మనం ఏంటంటే ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో మనం ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి ఎక్కువగా పెట్టాలి. తరువాత మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువగా చేయాలి. సో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మనము ఇందులో ఎక్కువగా చేయాలి. తర్వాత ఏంటంటే వీ నీడ్ టు క్రియేట్ అ డిజైన్. సో వాటి యొక్క డిజైన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక అద్భుతమైన ఎన్విరాన్మెంట్, ఎకో సిస్టమ్ అనేది మన ఇండియన్ సినారియోలో ఏర్పాటు చేయాలి. సో అదే వీరి యొక్క మెయిన్ ఉద్దేశంగా ఉంది. అలాగే ఈ ఇండస్ట్రీ అనేది మనము ప్రపంచ స్థాయిలో వరల్డ్ స్టాండర్డ్లో, ఓకేనా, వరల్డ్ స్టాండర్డ్లో ఇండియాలో అనేది మనము డెవలప్ చేయాలి. సో దానికోసం ఏంటంటే గవర్నమెంట్ అనేది ఎన్నో స్కీమ్స్ ద్వారా ఈ యొక్క సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అనేది తీసుకొస్తూ ఉన్నారన్న. కాకపోతే ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయడానికి ఇంపార్టెన్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నీడ్, అసలు సెమీ కండక్టర్ ఇండస్ట్రీ మనం ఇంత ప్రమోట్ చేయడానికి ఇంపార్టెన్స్ ఏంటంటే నాన్న, సో మోడర్న్ ఎకనామిక్స్, ఓకేనా, మోడర్న్ ఇండస్ట్రీ లేదంటే మోడర్న్ ఎకనామిక్ ప్లాట్ఫామ్లో మనం తీసుకున్నాము అంటే ఈ సెమీ కండక్టర్స్ అనేది హార్ట్ లాంటిది. అంటే ఏంటంటే అతి ముఖ్యమైన పొజిషన్లో అనేది ఉంది అన్నమాట. అలాగే మన యొక్క ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏదైతే ఉంటుందో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని చెప్తాం, ఓకేనా. సో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ అలాగే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఓకేనా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఓకే, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో అన్నిట్లో కూడా ఏంటంటే వీటి యొక్క రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంది. సో అందుకే ఏంటంటే మనం వీటిని మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అలాగే ఉత్పత్తి కానీ ఇక్కడే చేయాలి అనేది మనము టార్గెట్ చేస్తూ ఉన్నాం. సో అలాగే ఏంటంటేనన్నా చాలా వరకు మైక్రో చిప్స్, ఓకేనా, మైక్రో చిప్స్ కానీ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటేనన్నా చాలా వరకు ఏంటంటే సిలికాన్, ఓకేనా, సిలికాన్ అండ్ జర్మేనియం, సిలికాన్ అండ్ జర్మేనియం లాంటి మెటీరియల్ ఈజీలీ అవైలబుల్ మెటీరియల్తో తయారీ చేయడం వల్ల మనం దీన్ని బూస్ట్ చేయడం వల్ల మన ఇండియాలో ఉంటున్న స్మార్ట్ ఫోన్, ఓకేనా, స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్, రేడియోస్, టీవీస్, ఇలా మల్టిపుల్ ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, ప్రతి ఒక్క విషయంలో వీటి యొక్క ఉపయోగం అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే వీటిని మనం ఫ్యాబ్రికేట్ చేసి తయారీ చేయడంలో ఏంటంటే ఇట్ విల్ ప్లే ఏ ఇంపార్టెంట్ రోల్. అలాగే ప్రజెంటే మనకి ఈ వెహికల్స్ పెరుగుతుంది. సో ఇప్పుడంతా కూడా మొబైల్తో కాంటాక్ట్ అవుతూ, ఇప్పుడు చూసారంటే ఓలా బైక్ ఇవన్నీ కూడా ఏంటి మొబైల్తో కాంటాక్ట్ అయ్యి మనం రన్ చేయగలమా లేదా? సో అలాంటి ఈ వెహికల్స్ అన్నీ ఉండడం వల్ల సో వీటి మ్యానుఫ్యాక్చరింగ్లో అనేది ఇండియా అనేది నెక్స్ట్ లెవెల్లో అనేది వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో వరల్డ్
వరల్డ్ వైడ్ తీసుకున్నామంటే ఈ ఇండస్ట్రీలో తీసుకున్నాము అంటే యూఎస్ డామినేట్ చేస్తుంది, తర్వాత తాయివాన్ నాన్న. సో యూఎస్ తర్వాత తాయివాన్, సౌత్ కొరియా, తర్వాత జపాన్ అండ్ నెదర్లాండ్స్ ఇవన్నీ కూడా వరల్డ్లో డామినేట్ చేసే కంట్రీస్ అన్నమాట. సో ఇవన్నీ కూడా టాప్ కంట్రీస్ అంటే డామినేటింగ్. సో అంటే ఇవి ప్రస్తుతానికి ఈ సెక్టార్లో ఏంటంటే డామినేట్ చేస్తుంది. అంటే మన ఇండియా యొక్క రిక్వైర్మెంట్స్ అంతా కూడా మనం ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది, బయట దేశాల మీద ఆధారపడాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు మనకి ఇది మన ఇండియాలో డెవలప్ చేయడం అనేది, ఈ మిషన్ అనేది మన ఇండియా యొక్క డిపెండెన్స్ని తగ్గిస్తుంది. అలాగే మన ఇండస్ట్రియల్ పాలసీ ఓకేనా, ఇండియా యొక్క ఇండస్ట్రీ 4.0 ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0లో మనం ఎలక్ట్రానిక్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వైపు చూస్తున్నామంటే ఈ సెమీ కండక్టర్స్ మీద మనం వర్క్ చేయడం అనేది అది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనేది గవర్నమెంట్ యొక్క గట్టి నమ్మకం అన్నమాట. ఓకే స్టూడెంట్స్, ఈ రోజు యొక్క ఎంసీక్యూలోకి వస్తాం. సో ఇక్కడ చూడండి, నేషనల్ మిషన్ ఫర్ నేచురల్ ఫార్మింగ్. సో ఈ నేచురల్ ఫార్మింగ్ గురించి ఒక క్వశ్చన్ అన్న, సో తప్పకుండా మీ యొక్క ఆన్సర్ అనేది చేయగలరు. సో దీనికైనా ఎక్స్ప్లెనేషన్ రేపు మీకు ఇస్తాను, నో ఇష్యూ. సో ఇక్కడ చూడండి, అండర్ ద స్కీమ్ ఫార్మర్స్ విల్ రిసీవ్ అ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 15,000 per acre per year for 3 years. A web portal was created for the promotion of natural farming with information on the implementation of the work. సో ఇందులో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అండ్ రాంగ్ అనేది మీరు చెక్ చేసి కరెక్ట్ అయిన ఆన్సర్ అనేది కమెంట్ చేయగలరు. సో దీనికైనా ఎక్స్ప్లెనేషన్ అనేది రేపు అద్భుతమైన హిందూ అనాలిసిస్ వీడియోలో మీకోసం నేను అందిస్తాను. సో నేను మీ ఎస్పీఆర్. సో అలాగే సైనింగ్ ఆఫ్ అవ్వడానికి ముందు ఒక అద్భుతమైన అనౌన్స్మెంట్ మర్చిపోవద్దు నాన్న, మీకోసం అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు నుంచి కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సార్ మేము చదువుకుంటాం సార్ మాకు తెలుసు సార్ అన్నా కానీ నాన్న యూ విల్ మిస్ సమ్ కంటెంట్. సో అందుకే మనం క్వాలిటేటివ్గా ఒక క్లాస్ విన్నామంటే స్ట్రిక్ట్గా సబ్జెక్ట్ మీకు అద్భుతంగా అర్థమవుతుంది. అలాంటి ఒక అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది మీకు 5,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీ నన్ను ఒకసారి తీసుకున్నారు అంటే మీరు నెక్స్ట్ ఇయర్ యూపీఎస్సీ రాస్తున్నా కానీ ఇప్పటి నుంచే మీకు హెల్ప్ అవుతుందన్నమాట. అలాంటి ఒక క్వాలిటేటివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది మీకోసం అందిస్తున్నాము. సో డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. బై టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్. అలాగే వీడియో నచ్చింది అంటే మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాన్న. యువర్ కమెంట్స్ ఆర్ మోర్ అండ్ మోర్ వాల్యుబుల్. మీ యొక్క ప్రతి ఒక్క కమెంట్ అనేది రెగ్యులర్గా చూస్తూ ఉంటాం నాన్న. సో మీ కమెంట్స్ అనేది ఖచ్చితంగా ఇట్ విల్ బూస్ట్ అస్ టు ప్రొవైడ్ a qualitative content regularly for you. Thank you guys. This is me SPR signing off. Have a nice day.